సో ఎస్ఎస్ఎంబి 29 November 15th జియో హాట్‌స్టార్ ఆర్ఎఫ్‌సికి పోయేటోళ్ళు పోరండి 1,00,000 మంది ఉంటారట. వద్దు. నన్ను అడిగితే జాగ్రత్త ఇంటికాడ చూడండి ఏం కాదు. సో జేమ్స్ కెమెరాన్ గారు రావట్లేదు. వృషణములు జాగ్రత్త. అన్ని జాగ్రత్త అన్ని జాగ్రత్త వద్దు. మనకి మొన్న కరూరులో జరిగిన కథలు ఇంకేమవుతుంది మనకి ఇప్పుడు ఏమొద్దు. జాగ్రత్త ఇంటికాడ జియో హాట్‌స్టార్‌లో పెట్టిను. రాజమౌళి గారికి తెలుసు ఆయన ప్లానింగ్ అంటే ప్లానింగ్ అది సిచ్యువేషన్. ఇప్పుడు నుంచి చెప్తున్నాడు 15 days నుంచి జియో హాట్‌స్టార్ అని చెప్పేసి వాడు యాడ్ ఇస్తున్నాడు. సూపర్. సో వారణాసి టైటిల్ ఫిక్స్. ఇప్పుడు మళ్ళీ వస్తుంది ఏడుపు ఆపండి, మీ సో కాల్డ్ ఏడుపులు ఆపండి, అయ్యో మా హీరో పేరు పెట్టలేదు ఇది పెట్టలేదు. వారణాసి ఈజ్ ద పర్ఫెక్ట్ యాప్ట్ టైటిల్. నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏమంటే జెన్ 63 గ్లోబ్ ట్రాటర్ అంటాను కదా, ఇప్పుడు మాడు ఏదో అయిపోయిందో నేను కూడా చెప్పేస్తాను. జెన్ 63 అనే దానికి ఇట్ క్యాన్ బి అ క్యాప్షన్. వారణాసి జెన్ 63 కల్కి 2898 AD, కల్కి 2898 AD. అది ఎలా అయితే క్యాప్షన్ అయిందో జెన్ 63 క్యాన్ బి అ క్యాప్షన్. ఇట్ కాంట్ బి అ హోల్ టైటిల్. ఎందుకంటే జెన్ 63 అంటే యూఆర్ ఏలియనేటింగ్ ద ఇండియన్ ఆడియన్సెస్. ఏమంటే మనం ఆడియన్స్ హాలీవుడ్ బొక్క అంటున్నాం. హాలీవుడ్లో నువ్వు ఎంత ట్రై చేసినా మనకి తక్కువనే వస్తాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఆడిందని చెప్పేసి మన వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎగేసుకుంటూ వచ్చి థియేటర్లోకి వచ్చి చూడరు. మనకి చాలా చెయ్యాలి మనం. ది ఎండ్ ఆఫ్ ద డే వారణాసి అనేది ఇండియాలో ఒక పార్ట్ అండ్ ఆల్సో ఆల్ ఓవర్ ఇండియాలో వారణాసి అని పేరు పెడితే మనకి ఎక్కువ మెయిన్ రెవెన్యూ రావాల్సింది ఇక్కడే. రాజమౌళి గారు స్టార్టింగ్ నుంచి చెప్పింది అదే. ఏంటి అంటే నేను ఇప్పుడు సడన్గా నాకు హాలీవుడ్ ఆర్ఆర్ఆర్ వల్ల హాలీవుడ్ వాళ్ళు చూస్తున్నారని చెప్పేసి వాళ్ళ క్యాటర్ అయ్యేటట్టు నేను సినిమాలు ఏవి చేయను. నా సినిమాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ఇలా ఉన్నాయి కాబట్టి అక్కడ వచ్చి క్యాటర్ అయింది కాబట్టి నేను మెయిన్ ఫోకస్ ఇది పెడతా. దీనికి తగ్గట్టుగా యూనివర్సల్ అటెంప్ట్ ఉండే టైటిల్స్ కానీ ఏదైనా ప్రమోషనల్ మెటీరియల్ కానీ దాన్ని బట్టి నేను సెట్ చేసుకుంటా. సో దాని వైజ్గా సినిమా సెట్ అవుతుంది. కాబట్టి వారణాసి అనేది ఇప్పుడు చేస్తే నువ్వు బాహుబలి అనే ఒక సినిమా ఏదైతే ఉందో ఇట్ బికేమ్ దాట్. తర్వాత అయింది ఆర్ఆర్ఆర్ అనేది. ఇట్ వాజ్ ఈజీ టు ప్రొనౌన్స్ ఇన్ ఇంగ్లీష్. ఆర్ఆర్ఆర్ అనేది అందరూ కూడా ఓకే. ఇప్పుడు చేస్తే నువ్వు బాహుబలి అనేది ఆ రేంజ్లో ఎక్కదు. యూ కాంట్. ఎందుకంటే బాహుబలి ఇది వాళ్ళకి అనరాదు. అది వేరే విషయం. ఆర్ఆర్ఆర్ అంటే 3 ఆర్లు కనబడుతుంది ఇదే సినిమా అనుకుంటారు. తర్వాత చూసిన తర్వాత సినిమా వాళ్ళు అనుకునే దానికంటే చాలా వ్యాకీ ఉంది కాబట్టి ఇంకోటి ఉంటుంది. బట్ వారణాసి అని పెట్టడానికి కారణం ఏంటంటే మన ప్రపంచంలోనే మొదటి సిటీ అది. అండ్ ఆల్సో డివోషనల్ సిటీ, రిలీజియస్ సిటీ. దాని నుంచి ఇంకా ఏమేమి చేస్తూ చూడాలి. అండ్ ఆల్సో మెయిన్ హార్ట్ ఆఫ్ ఇండియన్ రిలీజియన్ హిందూయిజాన్ని ఇంకా చాలా క్లీన్గా చూపించే ఎలిమెంట్ ఉండేది అది. సో దాని వైజ్గా చూసుకున్న ముఖ్యంగా స్టోరీకి చాలా ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి దాన్ని పెట్టుకుంటే ఇంకా బెటర్. ఇప్పుడు హీరో పేరు పెట్టలేదు బ్రో, నేను ఒక్కటే చెప్తున్నా, ఫ్యాన్స్ మీరు తట్టుకోండి. ఇది రాజమౌళి సినిమా. ఇంకే ఏ డైరెక్టర్ దగ్గరికైనా పోయి ప్రశాంత్ నీల్ దగ్గర పోతావా, సందీప్ రెడ్డి వంగ దగ్గర పోతే ఇంకెవరి దగ్గరికి పోయి సూపర్ స్టారు ఏమని పెట్టుకో. ఇది రాజమౌళి సినిమా. రాజమౌళి సినిమా దగ్గర ఏ స్టారు ఉండడు. ఈవెన్ ఇప్పుడు ఇవాళ రిలీజ్ చేసిన యాడ్లో కూడా చెప్పింది ఏంటంటే స్టారింగ్ మహేష్ బాబుని పెట్టిండు. సూపర్ స్టార్ ఎందుకు పెట్టలేదంటే ఆయన సినిమాకి ఎవరు స్టార్ కాదు. ఆయన సినిమాలో యాక్టరే. ఇండియన్స్ బిగ్గెస్ట్ స్టార్ కానీ వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టార్ కానీ రాజమౌళి సినిమాలో స్టార్ రాజమౌళే. ఇది అర్థం చేసుకోవాలి. మాడింత లేదు రాజమౌళి దగ్గర అంత. నేను అనేస్తా, నేను హేటర్ అనుకోండి ఏమనుకోండి. నేను మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ ఈస్ ఎస్ఎస్ఎంబి 29. బట్ స్టిల్ ఇది రాజమౌళి సినిమానే. రాజమౌళి కాకుండా ఇంకెవరు తీసిన మహేష్ బాబుతో ఈ స్కేల్లో నేను బొక్క కూడా ఎక్సైట్మెంట్తో ఉండను. బికాజ్ ఇట్ ఈస్ రాజమౌళి. ఇంకెవరితో తీసినా ఈగా 2 తీస్తా అన్నా, మర్యాద రమన్న 2 తీస్తా ఉన్నా, నేను ఇట్ విల్ బీ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ బికాజ్ ఇట్ ఈస్ రాజమౌళిస్ మూవీ. అట్లని చెప్పేసి నేను మహేష్ బాబు గారిని ఎక్కడ తక్కువ చేయట్లేదు. ఈజ్ ఆర్ సూపర్ స్టార్. బట్ స్టిల్ ఇది రాజమౌళి గారి సినిమా. దీంట్లో ప్రియాంక చోప్రా ఉండని, బ్రాడ్ పిట్ ఉండని, ఆడ అమ్మ మొగుడు ఉండని, ఐ డోంట్ కేర్. ఇది రాజమౌళి గారి సినిమా. ఐ లవ్ ఎస్ఎస్ఎంబి 29 బికాస్ మహేష్ బాబు గారు ఉన్నారు. ఆయన ఇంకా వేరే లెవెల్లో చూపిస్తారని చెప్పేసి ఆనందం ఉంది. అది ఇంపార్టెంట్. మాల్ని చేస్తున్నారు, బాహుబలి ఇప్పుడు వచ్చింది. ఈ బొక్కల ఫ్యాన్ వరకు ఆపండి. రాజమౌళి సినిమా దగ్గర ఏకండి. వేరే సినిమా గుంటూరు కారం దగ్గర చేసుకోండి, సందీప్ రెడ్డి వంగ ఇంకో తీస్తాగా మరి డేవిల్ అది సంథింగ్, అప్పుడు అనుకుందాం. ఈ సినిమాకి అర్థమైందా? అదొకటి అనుకున్నా కానీ 15th నాడు స్టార్ట్ అవుతుంది. సో 15th నాడు వస్తుంది, కొట్టబోతుంది బ్రో. అంటే లైక్ ఫస్ట్ అయితే జేమ్స్ కెమెరాన్ రావట్లేదు. ఐ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే వీళ్ళు కొంచెం చేస్తున్నారు. అంటే నిన్న రిలీజ్ అయిన ఏదైతే ట్విట్టర్ బ్యాటిల్ ఏదైతే ఉందో ఇట్ వాస్ వెరీ వెరీ ఫన్, మస్తు అనిపించింది. అండ్ మళ్ళీ చెప్తున్నా, అది మనోళ్ళు కొట్టలేదు బ్రో. రాజమౌళి గారు, మహేష్ బాబు గారు, ప్రియాంక చోప్రా కూర్చొని కొట్టలేదు. పిఆర్ చేసింది. తీసుకున్నారు, వాళ్ళు రాసుకున్నారు. నాకు అర్థమైంది. నాకు మస్తు అనిపించింది ఏంటంటే, నాకు వస్తాడు ఎప్పుడంటే ఏంది నవంబర్ వచ్చింది కదా అంటే, హే అవునా ఏ సినిమాకి రివ్యూ ఇస్తున్నా ఈ మధ్యలో నేను పిక్చర్ అయిపోయి ఒరే ఏట్రా వీళ్ళు అట్లా అక్కడ కొంచెం డౌట్ కొడుతుంది. ఏంటి మన వాళ్ళే చేస్తున్నారా అనుకున్నా. తర్వాత మళ్ళీ ఫర్ ఎవర్ ఇన్ మేకింగ్ మహాభారత అన్న తర్వాత ఆహా అక్కడికి వెళ్తున్నారా అంటే మహాభారత చేస్తున్నారు కాదు, లైక్
మంచి బ్యాంటర్ అది మంచి అనిపించింది. బట్ తర్వాత మళ్ళీ పృథ్వీరాజ్ సుకుమారన్ రావడం, ప్రియాంక చోప్రా యాడ్ దేశీ చేయడం, గర్ల్ అని దేశీ గర్ల్ ఏమైనా యాడ్ చేయడం, టెక్నికల్ ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసిన న్యూసే. సో దే ఆర్ బట్ కన్ఫర్మింగ్. లిటరల్ అఫీషియల్ చేస్తారు ఆ, లైక్ అదే రూమర్స్ అవన్నీ. అంటే అంటే ఏమంటే పునుగులు తిన్నా పోస్ట్ పెడుతుందిలేమే, బట్ స్టిల్ బట్ సో దే ఆర్ అఫీషియల్లీ కన్ఫర్మింగ్ మెయిన్ నాకు క్యాస్ట్. అట్లా అనుకున్నా కానీ లైక్ వాట్ ఈస్ ఏ చూడాలి, ఎక్సైటెడ్ ఫర్ దాట్. అండ్ November 15th లైవ్ పెడతా, 3 గంటల లైవ్ పెడతా. నేను రాను, ఎందుకు రావు? రోజు ఇంపార్టెంట్ పని ఉంది. సారీ, వాడు రాడు. మార్నింగ్ అయితే వస్తా, ఈవినింగ్ అయితే రాను. ఈవినింగ్ 6 అంట. తంతారు నేను ఆ టైంలో లైవ్ లో కూర్చుంటే, ఆ. ఒక్కని కొట్టినట్టు కొడతారు నన్ను. సో సిచ్యువేషన్ అది. సో మామూలు ఉండదు, కుమ్మ అవుతలేతాం రోజంతా. సాటర్డే అవుతుంది, 16th అయినా 15th అయినా ఏ రోజైనా. లెట్స్ హ్యావ్ ఫన్ బ్రో, మామూలు ఉండదు. అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయంటే లేవు బ్రో, సీరియస్లీ లేవు. ఐ బి వెరీ ఆనెస్ట్. ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ వాట్ ఈస్ రాజమౌళి గారు ఈస్ గోయింగ్ టు గివ్ అస్. అదొకటి అయితే గ్యారెంటీ ఉంది, ఏం చేయబోతున్నారు అంటే. లైక్ వీ గాట్ భీమ్ ఫర్ రామరాజు ఫర్ భీమ్, వీ గాట్ బాహుబలి 1 and 2 పార్టీ టీజర్లు అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో ఒక చిన్న ఆ లాకెట్కే మనకి పిచ్చి లేచిపోయింది, గ్లోబ్ ట్రాటర్ పెట్టిన తర్వాత మనకు మతిపోయింది. సో ఐమ్ ఎక్సైటెడ్ టు సీ పృథ్వీరాజ్ సుకుమార్, ప్రియాంక చోప్రా, మనకి మహేష్ బాబు గారిని ఈ మధ్యలో ఏదో లుక్ అంటున్నారు, అదంటున్నారు, ఇది అంటున్నారు. ఖచ్చితంగా టీజర్ ఉంటుంది మా ఫిక్స్ అయిపో. అంత పెద్ద ఈవెంట్ పెట్టి టీజర్ పెట్టకపోతే ఇంకా వీడియో కాంటెంట్ గ్యారంటీకి వీడియో కాంటెంట్ ఉంటుంది, ఇంకా చెలరేగిపోవడమే. ఆ టైం వరకు వీ హ్యావ్ టు క్రాస్. కానీ నాదేంటంటే ఏ స్కేల్లో వీడియో కాంటెంట్ ఉంటుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ద ఫస్ట్ ప్రమోషనల్ మెటీరియల్ ఫ్రమ్ SSMB 29. సో మనకి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఫస్ట్ ప్రమోషనల్ మెటీరియల్ కూడా చాలా లైట్ గానే ఉంది రాజమౌళి గారి ప్రాజెక్ట్స్ నుంచి. లైక్ టైటిల్ అనౌన్స్మెంట్ కావచ్చు, ఒక బుక్ బాహుబలికి అయితే బుక్ తో స్టార్ట్ చేసినట్టున్నారు వాళ్ళు, కరెక్ట్. చాప్టర్స్ బుక్. సో అలాగా అవన్నీ చాలా లిమిటెడ్ స్కేల్లో ఉన్నాయి. బట్ దీనికి ఏంటంటే చాలా లేట్ అయింది. అండ్ అవన్నీ కూడా ఈ రేంజ్ స్కేల్లో కిక్ స్టార్ట్ అవ్వలేదు. అవన్నీ లైక్ ఒక మీడియా కాంటెంట్ లాగా వచ్చినాయి కానీ, చిన్న ప్రెస్ మీట్ వచ్చింది. బట్ ఇది అలా కాదు, ఇంతమంది ఆడియన్స్ తీసుకొచ్చుకొని చేస్తున్నారంటే ఐ థింక్ దే షుడ్ సాటిస్ఫై అండ్ ఒక క్లారిటీ ఇవ్వాలి అనేది ఉంటది. కాబట్టి ఐఎమ్ హోపింగ్ మంచి. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇట్ విల్ బి డెఫినెట్లీ మోర్ దాన్ 2 minutes. ఎందుకంటే అది నాకు తెలియదు. ఐ ఎక్స్ప్లెయిన్ బై. ఎందుకంటే ఇప్పుడు టేక్ ఆర్ఆర్ఆర్కి ద సో కాల్డ్ మనకి ఏవైతే కాంటెంట్ వచ్చిందో దానికంటే 1 year ముందే మేలోనో సంథింగ్ ఏ ప్రాబ్లం ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి ఇది చేస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేశారు మనకు ఆల్రెడీ. ఇది వీళ్ళు ఉంటున్నారు, ఆలియా భట్ ఉంటున్నారు, అజయ్ దేవ్గన్ ఉంటున్నారు, సముద్రకరంగా చేస్తున్నారు. అండ్ దేశీ ఎడ్గార్ జాన్స్ వాస్ సపోజ్ టు బి ద హీరోయిన్. తర్వాత ఒలివియా మొరిస్ వచ్చింది, అది వేరే విషయం జరిగింది. బట్ దే ఆల్రెడీ మనకు ఆల్రెడీ చెప్పారు. బాహుబలి ఆల్సో ఇది ఒక జానపద కథ, అన్నదమ్ముల కథ, అండ్ ఆల్సో పెద్ద సినిమా, పెద్ద స్టోరీ. అంతకంటే ఇంకేం చెప్పలేదు ఆయన. స్టోరీ అంటే తెలియదు, టెక్నికల్ చెప్పేస్తే మనకు బాహుబలి స్టోరీ ఇంకా వేరే ఉంటుంది. సో అవన్నీ మనకు ఉన్నాయి. తర్వాత మనకి బాహుబలి క్యారెక్టర్స్ కూడా మనకి టెక్నికల్లీ ఆడియో ఫంక్షన్లో తెలుస్తుంది. రాజమాత శివగామి దేవి, కట్టప్ప, దేవసేన, నాకు ఇంకా గుర్తు ఆడియో లాంచ్ చూడటం. ఆడియో లాంచ్ అప్పుడు చాలా జరిగింది. సో అప్పుడు మనకి క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడం చేశారు అన్నట్టు. దానికంటే ముందు వచ్చినాయి ఇవన్నీ కరెక్ట్, ఏవైతే చిన్న చిన్న స్నిప్పర్స్ వచ్చినాయో జనరల్ ఆడియన్స్ కి ఆడియో లాంచే తెలుసు. SSMB 29 గురించి నీకు బొక్క కూడా ఏం తెలియదు. వీ హ్యావ్ రూమర్స్, ఏది మనకి సంజీవిని మొక్క అండ్ రాముడి 63rd generation ఇవన్నీ మనం వింటున్నాం. వారణాసి శివుడిది సంథింగ్ ఏదో ఉంటుంది, లాకెట్ వి సా, పెద్ద సెట్ వేసి 50 కోట్లు, ఇవన్నీ తెలుస్తున్నాయి నార్మల్గా. బట్ రాజమౌళి గారు ఇవన్నీ చెప్పాలి, మనకి చెప్తేనే ఉంటుంది. ఆయన ఎప్పుడైనా చెప్తారు, ఏదో ఒకటి చెప్తారు. నేను అంటే లైక్ టోటల్ స్టోరీయా, లేకపోతే నేను దీని మీద చేస్తున్నా దాని మీద చేస్తున్నా చెప్తారు, అట్లనే చెప్తారు. లేదంటే లేదు నేను ఇట్లా ఉండబోతుంది, ఒక చిన్న ఐడియా ఇచ్చేసి లైక్ బాహుబలి ఒక జానపద కథ, ఒక పెద్ద సినిమా చెప్తారు. ఇవేవి చెప్పట్లేదు సార్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇప్పుడు 2 years ఉంది సినిమా రిలీజ్ అవడానికి, 1.5 year మేబీ. ఎందుకంటే November రిలీజ్ వస్తుందంటే March 2027 అనుకుంటున్నారు రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మార్చ్లోనే అయినా కానీ 2027లో ఖచ్చితంగా రిలీజ్ ఉంటుంది, అదొకటి అనుకున్నా. సో వాళ్ళు దే హ్యావ్ టు గివ్ సమ్ కాంటెక్స్ట్. ఈ 2 years మ్యారినేట్ కావాలి మనం. ఇది దీని మీద చేయబోతున్నాడు అని చెప్పేసి. లెట్స్ చేసి ఇప్పుడు స్పిరిట్ ఉందనుకో, ఒక సిన్సియర్ కాప్ డిస్గ్రేస్ అయ్యిండు, అండ్ ఆల్సో వి గాట్ దట్ స్పిరిట్ ఏదైతే ఉందో మనకి మొన్న వచ్చిన 1 Bad Habit మీద మనకు తెలిసిపోయింది. ఓకే మనల్ని అరెస్ట్ చేశారు, రిమాండ్ అంటారు, ఏదో ఒక చిన్న అది ఇచ్చారు. ఇప్పుడు సినిమా రిలీజ్ కాకపోతే 2 years విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ స్పిరిట్, అబౌట్ వాట్ హ్యాపెన్ ఆర్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అట్లాంటి ఒక కాంటెక్స్ట్ ఇవ్వాలంటే విల్ డెఫినెట్లీ నీడ్ అట్లీస్ట్ 2 minutes ఆఫ్ ఫుటేజ్. నాకు అట్లా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ది షార్ట్ ఆల్రెడీ షూటింగ్ చేశారు కాబట్టి థింకింగ్ నాకు అనిపిస్తుంది.
సో చేయొచ్చు. నాకైతే అండ్ అట్లా ఇంకోటి దీని తర్వాత ఇంకా ఫ్యూచర్ లో అంత తొందరగా ఏమీ కాంటెంట్ రాదు. అంటే మధ్య రాదు. మధ్యలో ఏదో అలాగా ఎవ్రీ 6 మంత్స్ కో ఏదో కొంచెం కొంచెం ఇస్తారు గానీ బట్ ఫుల్‌గా రాదు. రెగ్యులర్ అప్డేట్స్ అయితే రావు. సో దిస్ షుడ్ సాటిస్ఫై టైటిల్ రివీల్ ఉంటది. 1 టైటిల్ ½ రివీల్ ఇయర్ వరకు. చేసేస్తారు. దే ఆర్ గోయింగ్ టు పక్కా. ఎందుకంటే వారణాసి లీక్ అయిపోయింది. అందరూ మాట్లాడేస్తున్నారు. వారణాసి చెక్ చేసేసేయాలి. ఎందుకంటే ఇంకెవరో రిజిస్టర్ హ్మ్. చేసుకున్నారని చెప్పేసి చిన్న సినిమా షూటింగ్ ఏమో అవన్నీ ఉంటాయి వేరే విషయం. హ్మ్. హ్మ్. కావాలని చేసుకున్నారు పైసల కోసం అది వేరే విషయం. బట్ స్టిల్ ఆ! టైటిల్ కన్ఫర్మ్ చేసేస్తారు. పరిస్థితి ఏంటో వారణాసి అని పెట్టడానికి రీజన్ చెప్తారు. ఈవెంట్ కాబట్టి దే విల్ టాక్ అబౌట్ ద మూవీ. పృథ్వీరాజ్ గారు మాట్లాడతారు. మన మహేష్ బాబు గారు మాట్లాడతారు. ప్రియాంక చోప్రా విల్ కమ్ అండ్ షీల్ టాక్ అబౌట్ ఇట్. ప్రియాంక చోప్రా నేను హాలీవుడ్ నడవదు. ఇది రాజమౌళి సినిమా. అస్ ఐ సెడ్ ఎవరైనా ఏదైనా ఇది రాజమౌళి సినిమా. నో మ్యాటర్ హూ ఇస్ ఇన్ ఇట్. షారుఖ్ ఖాన్ అయినా, సల్మాన్ ఖాన్ అయినా, బ్రాడ్ పిట్ అయినా, విల్ స్మిత్ అయినా ఎవడైనా వాళ్ళని ఐఎమ్ నాట్ డిస్రెస్పెక్టింగ్ ఎనీథింగ్. చెప్తున్నా దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఇప్పుడు క్రిస్టఫర్ నోలన్ సినిమా దగ్గరకు వచ్చేసి నేను నార్మల్ చేస్తా చేయాలంటే నడవదు. అది క్రిస్టఫర్ నోలన్ సినిమా. అట్లనే రాజమౌళి సినిమా ఉన్నప్పుడు రాజమౌళి సినిమా చెప్పినట్టు చేయాలి. అట్లే ఉంటది. అగ్రీ. అట్లే ఉండాలి. ఇట్లాంటి డైరెక్టర్స్ డిజర్వ్ స్టార్ హీరోస్ టైం. ప్రతి నిమిషం పెట్టాలి ఎఫర్ట్. అట్లయితేనే సెట్ అవుతుంది. వాళ్ళకి తెలుసు. సో దే డూ ఇట్. సో అందుకే అది హ్యాష్ ట్యాగ్ వాళ్ళు SSRMB అని పెట్టలేదు. SSRMB 29 అని పెట్టలేదు. హ్యాష్ ట్యాగ్ గ్లోబ్ ట్రాటర్ ఎందుకు వచ్చింది? వాళ్ళకి తెలీదా? ఇవి తెలీదా వాళ్ళకి? తెలుసు. అన్నారు ఆపేయండి. ఓ మా ఇది మన హీరో డైరెక్టర్కి లైఫ్ ఇస్తున్నాడు. మన లైఫ్ ఇవన్నీ కాదు. ఆ సిచ్యువేషన్ అందరూ తెలుసు. వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. అర్థమైందా? ఏ డైరెక్టర్ తోటైనా మాట్లాడుకో. రాజమౌళి దగ్గర కాదు. చెప్తున్నా కదా బ్రో, November 15th జాతర చేద్దాం. నేను మామూలు ఎక్సైట్మెంట్ లేదు. నాకు చెప్తున్నా కదా, స్పిరిట్ అదేదో చేసేసి రాగమాలు వేసేసి వేరేషంగా నాకు వుడ్ డన్ ఒక మంచి చేద్దును. మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ బ్రో, SSMB 29 ఇస్ గోయింగ్ టు బి కాల్డ్ వారణాసి. చెలరేగిపోదాం ఆ రోజు. కుమ్మేద్దాం. సరేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్. కుమ్మేద్దాం. ఓకేనా? సో నేను అనుకుంటుంది ఏంటంటే వీళ్ళు ఇయర్ ఇస్తారు. డేట్ ఇయర్ గాని ఇయర్ ఇస్తాం. 2027 అని పెడతారు. మార్చ్ టైటిల్ 2027 పెడతారు. అనుకుంటున్నా అయితే అని అంటారు. మంచి కూల్ గ్లిమ్స్ ఇచ్చి మన ఎక్స్‌పెక్టేషన్స్ అన్నిటిని ఒక రైట్ పాత్ లో పెట్టి చాలయ్యా పో 1 ½ ఇయర్. అది సిచ్యువేషన్. సో యా, మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి.